ఈ రోజు మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో టాపిక్ ఏంటంటే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్. మనం ఒక ప్రాపర్టీ కొనడానికి చాలా టైం సెట్ చేస్తాం, కంపేర్ కూడా చేస్తాం. ఈఎంఐ అనేది ఒక ఫ్లాట్ తీసుకుంటే ఎలా ఉంటుంది లేదా ఒక ప్లాట్ తీసుకుంటే ఎలా ఉంటుందని డీటెయిల్ గా క్యాల్కులేట్ చేద్దాం. కానీ చాలా మంది రిజిస్ట్రేషన్ గురించి అంతగా ఆలోచించరు. రిజిస్ట్రేషన్ అప్పుడు చేసే మిస్టేక్స్ వల్ల మన మనీ, మన ఓనర్షిప్, మన పీస్ ఆఫ్ మైండ్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి. సో రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 పాయింట్స్ గురించి ఒకసారి డీటెయిల్ గా చెప్తాను. ఈ ఇన్ఫర్మేషన్ బయ్యర్ ని ప్రొటెక్ట్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. పాయింట్ 1, యాక్చువల్ బౌండరీస్ వర్సెస్ పేపర్ బౌండరీస్. పేపర్ లో ఉన్న బౌండరీస్ అండ్ గ్రౌండ్ లో ఉన్న బౌండరీస్ సేమ్ ఉన్నాయా? చాలా మంది అనుకుంటారు బౌండరీస్ అనేవి డాక్యుమెంట్లు ఉన్నాయి కదా సార్, అప్పుడు కరెక్ట్ గానే ఉంటాయి కదా అని. కానీ యాక్చువల్ ప్రాబ్లం అనేది ఇక్కడే ఉంటుంది. సర్వే నెంబర్, ప్లాట్ నెంబర్ కరెక్ట్ అయినా బౌండరీస్ మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్, పేపర్స్ లో నార్త్ సైడ్ 20 ఫీట్ రోడ్ ఉంటుంది, కానీ గ్రౌండ్ లో చూస్తే 10 ఫీట్ రోడ్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడే మీ సరిహద్దులు అనేవి మిస్ మ్యాచ్ అయినట్టు. అండ్ ఇంకో ఎగ్జాంపుల్, పేపర్స్ లో 165 స్క్వేర్ యార్డ్స్ ఉంటే గ్రౌండ్ లో 150 స్క్వేర్ యార్డ్స్ మాత్రమే ఉండడం. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే సేల్ డీడ్ లేదా టైటిల్ డీడ్ లో రాసిన బౌండరీస్ అనేవి యాక్చువల్ సైట్ లో ఉన్న బౌండరీస్ తో మ్యాచ్ అవ్వకపోతే ఇది లీగల్ మరియు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కి దారితీస్తుంది. ఇలాంటి మిస్ మ్యాచ్ కేసెస్ అనేవి రెవెన్యూ డిపార్ట్మెంట్, కోర్ట్స్ లేదా బ్యాంక్స్ దగ్గరికి వస్తే ఇష్యూస్ అనేవి క్రియేట్ అవుతాయి. బౌండరీస్ మిస్ మ్యాచ్ వల్ల ఒక్కోసారి పక్క ఓనర్స్ తో కూడా ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవ్వచ్చు. ఒకవేళ ల్యాండ్ ఏదైనా కారణం చేత కోర్టులో అబ్జెక్షన్ కి వెళ్తే సర్వేయర్ రికార్డ్స్, ఓల్డ్ డీడ్స్, యాక్చువల్ పొజిషన్, ఎవిడెన్సెస్ అన్ని బేస్ చేసుకుని జడ్జిమెంట్ అనేది ఇస్తారు. అదే బ్యాంక్స్ అయితే లోన్ విషయంలో ఖచ్చితంగా అబ్జెక్షన్ చేస్తారు. బౌండరీస్ అనేవి ఓన్లీ జెన్యూన్ మిస్ మ్యాచ్ అని ప్రూవ్ అయితేనే మళ్ళీ ఆ డాక్యుమెంట్స్ ని రిజిస్టర్ ఆఫీస్ ద్వారా కరెక్ట్ చేయించి లోన్ అనేది పెడతారు. బట్ ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే లోన్ అమౌంట్ అనేది కొంచెం తగ్గిస్తారు అండ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది కూడా ఆటోమేటిక్ గా పెంచేస్తారు. సో ఆప్షన్ కూడా ఉండదు మీకు. సో దీనివల్ల రిజిస్ట్రేషన్ సమయంలో బౌండరీస్ అనేవి చెక్ చేసుకుంటే బెటర్. సో అది మాత్రమే కాకుండా రిజిస్ట్రేషన్ కి ముందు సర్వేయర్ తో ఒకసారి గ్రౌండ్ అనేది మెజర్మెంట్ చేయించుకుంటే ఇంకా బెటర్. బిల్డర్ అండ్ సెల్లర్ చెప్పిన దానికి వెంటనే సైన్ చేసేయకుండా అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేవా అని చెక్ చేసిన తర్వాతే సైన్ చేయండి. అండ్ పాయింట్ నెంబర్ 2, టైటిల్ డీడ్ అండ్ మిస్సింగ్ ఓనర్ లూప్ హోల్. సెకండ్ పాయింట్ వచ్చి టైటిల్ డీడ్ ని ఫుల్ గా చెక్ చేయకపోవడం. ప్రాపర్టీ ఓనర్ వచ్చి సింగిల్ పర్సనే కాబట్టి డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉండొచ్చు అని మీకు అనిపించవచ్చు, కానీ ఆయన బ్యాక్ స్టోరీ ఏంటనేది మీకు తెలియదు. సో అది కూడా తెలుసుకోవాలి. యాక్చువల్లీ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రీవియస్ ఓనర్ లేకపోయినా సన్స్ కి డిక్లరేషన్ ఇవ్వకపోవడం, వైఫ్ సిగ్నేచర్ లేకపోవడం, ల్యాండ్ పార్టీషన్ లో ఒక బ్రదర్ సిగ్నేచర్ మిస్ అయ్యి ఉండడం, లేదా అంతకు ముందు కొన్న సేల్ డీడ్ అనేది మిస్ అయ్యి ఉండడం. ఇక్కడ చాలా మంది ఓనర్స్ చెప్తారు టైటిల్ డీడ్ లో చిన్న చిన్న లిటిగేషన్స్ ఉన్నా ఏం పర్వాలేదు, నేను చూసుకుంటా అని, మీకు ఏం ప్రాబ్లం లేదని చెప్తారు. కానీ ఓనర్ దగ్గర ఉన్న పేపర్స్ ఇన్కంప్లీట్ అని మీకు తెలిసినా ఏదో ఒక రిటర్న్ అగ్రిమెంట్ రాసుకుని మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ లీగల్ గా ఓనర్ అనే వాళ్ళు మీరు అవుతారు. సో ప్రాబ్లమ్స్ అనేవి ఫస్ట్ మీ మీదకి వస్తాయి. సో దీనివల్ల రిజిస్ట్రేషన్ కి ముందే టైటిల్ డీడ్ లేదా లీగల్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ. డాక్యుమెంట్ చూడడం రాక లక్షలు పోగొట్టుకునే బదులు ఒక అడ్వకేట్ కి 3000 to 5000 ఇవ్వడం బెటర్. దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవాయిడ్ చేసుకోవచ్చు. పాయింట్ 3, బ్యాంక్ వాల్యుయేషన్ వర్సెస్ యాక్చువల్ ప్రాపర్టీ వాల్యూ. ఈ పాయింట్ అనేది మాక్సిమం బయర్స్ కి తెలియడం లేదు. మీరు అనుకుంటారు బ్యాంక్ నుంచి లోన్ అప్రూవల్ అయిందంటే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయని. ఇక్కడ బ్యాంక్ వాల్యుయేటర్స్ ఏం చేస్తారు అంటే డాక్యుమెంట్స్ లో ఉండే చిన్న చిన్న మేనేజబుల్ మిస్టేక్స్ ని బేస్ చేసుకుని ప్రాపర్టీ యాక్చువల్ మార్కెట్ వాల్యూ కంటే తక్కువ వాల్యుయేషన్ పెడతారు. ఎగ్జాంపుల్, ఒక ఫ్లాట్ వాల్యూ 60 lakhs అనుకోండి, బ్యాంక్ వాల్యుయేషన్ 50 lakhs పెడతారు. సో దాంట్లోనే లోన్ శాంక్షన్ చేసేది 70 to 80% మాత్రమే. అంటే 30 to 40 lakhs మీకు లోన్ అనేది అప్రూవల్ అవుతుంది. దీనివల్ల మీరు బ్యాలెన్స్ అమౌంట్ అనేది అరేంజ్ చేసుకోవాలి. చాలా మంది లాస్ట్ మినిట్ లో షాక్ అయ్యేది ఇక్కడే. బట్ బ్యాంక్ ఎందుకు తక్కువ వాల్యుయేషన్ ఇస్తుంది? ఫ్యూచర్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఈఎంఐ కట్టడం మానేస్తే ఈ ప్రాపర్టీని రేపు మేము సేల్ చేసుకోగలమా లేదా, అది కూడా ఫాస్ట్ గా వితౌట్ లాస్ అనేది ముందే ఆలోచించి వాల్యుయేషన్ అనేది చేస్తారు. అప్రూవల్స్, టెక్నికల్ ఇష్యూస్ అండ్ డాక్యుమెంట్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఒక రీజన్. అప్రూవల్ ప్లాన్ లేకపోయినా, రోడ్ విడ్త్ అనేది తక్కువ ఉన్నా, పైప్ లైన్స్, డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నా కూడా లీగల్ డిస్ప్యూట్ ఉంటే ఇంకా బ్యాంక్ వాల్యూ అనేది తగ్గిస్తుంది. మనకి ఇది చాలా చిన్న మ్యాటర్ అనిపించినా బ్యాంక్ దీన్నే హైలైట్ చేస్తుంది. బ్యాంక్ కి మీ ఎమోషన్ తో పని లేదు, బ్యాంక్ కి ఇవి అన్ని జీరో వాల్యూ. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? మనం లైఫ్ లో చేసే బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. రిజిస్ట్రేషన్ అంటే జస్ట్ పేపర్ మీద సిగ్నేచర్ పెట్టడం కాదు, ఓనర్షిప్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం. మీరు ఈ పాయింట్స్ కనుక ఫాలో అయితే వేస్ట్ మనీ, హిడెన్ చార్జెస్, లీగల్ ఫైట్స్ అన్ని అవాయిడ్ అవుతాయి. మీకు ఇంకా ఏదైనా టాపిక్స్ గురించి వీడియో కావాలంటే కామెంట్ లో చెప్పండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బిగ్ సిటీ ప్రాపర్టీస్ ని ఫాలో చేయండి.